అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లు తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపాయి. ఎందుకు చిచ్చురేపాయంటే ఇటీవల కాలంలో కూటమి ఏర్పడిన తర్వాత కూటమి కోసం కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులకు సీట్లు త్యాగం చేశారు. వాళ్ళలో పిఠాపురంలో వరమ గారు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ని కూటమి తరపున నుంచోబెట్టి అక్కడ గెలిపించుకు దాంట్లో ప్రధాన పాత్ర పోషించారు మాజీ ఎమ్మెల్యే వరం గారు. గతంలోనే ఈయన టీడీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చివరి నిమిషంలో వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ గాలిలో కూడా వేవ్లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి వరం గారు గెలవడం జరిగింది. అంత సత్తా ఉన్న నాయకుడు ఈ పిఠాపురం వరం గారు. ఈయన గడిచిన 19 ఎలక్షన్లో ఓటమి పాలయ్యాడు. అందరితో పాటు ఓటమి పాలైన తర్వాత కూడా పార్టీని నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా పిఠాపురం అంటే వర్మ అంటే పిఠాపురం అనే విధంగా పనిచేసుకుంటూ వచ్చారు. అనూహ్యంగా ఊహించిన విధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని అడగడంతో సీటు త్యాగం చేయాల్సి వచ్చింది ఈ వరం గారు. అలాంటి వరం గారికి ఎప్పుడు కౌన్సిల్లో సీట్ వచ్చినా మొదటిసారి ప్రాధాన్యతతో నీకే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ రోజు ఇప్పుడు 24 మేలో జరిగిన ఎన్నికల్లో హామీ ఇచ్చిన దానికి ఎమ్మెల్సీ ఇస్తారులే అని చెప్పి వరం గారి అభిమానులు కార్యకర్తలు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు పిఠాపురంలో ఈ వరం గారు అండ్ టీడీపీ జన సైనికులు కలిపి. అలాంటి పరిస్థితుల్లో వరం గారికి మొట్టమొదటి కౌన్సిల్లో సీట్ వస్తుందని వరం గారి అభిమానులు క్షత్రియ సామాజిక వర్గం కూడా ఎదురు చూసింది. అయితే ఇక్కడ ఫస్ట్ కోటాలో ఇవ్వాల, రెండో కోటాలో ఎమ్మెల్యే ఎలక్టెడ్ ద్వారా ఎమ్మెల్సీ మెంబర్స్ని ఎన్నుకునే దాంట్లో అయినా ఇస్తారని ఆశపడ్డారు. 5 సీట్లు ఉన్నాయి కదా, అందులో ఇస్తారని ఆశపడ్డాడు వరం గారి అభిమానులు. అయితే ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు క్యాస్ట్ ఈక్వేషన్ పేరుతో ఎస్సీ బీసీ అని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్ పేరుతో ఆయన బీసీలకు 2 ఎస్సీకి 1 సీట్ ఇచ్చి సీనియర్స్ అందరికీ ఆశల మీద నీళ్లు చల్లాడు చంద్రబాబు నాయుడు. దాంతో కోపోద్రికులైన వరం గారి అభిమానులంతా కూడా పార్టీ ఎవరిని తేల్చాల్సింది, మన పార్టీలో ఉండాలా వేరే పార్టీకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో పడ్డారు. దీంట్లో భాగంగా జనసేనలో గతంలో పిఠాపురంలో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు గారు ఆయన జనసేనలో చేరాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ వచ్చి సీటు తీసుకున్నాడని వరం గారు బాధపడతా చంద్రబాబు చెప్పాడని పనిచేశాడు. దాంతోపాటు ఆయన మీద పోటీ చేసిన అతన్ని మళ్ళీ జనసేనలో చేర్చుకున్నారు. వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని జనసేనలో చేర్చుకున్నారు. పెండెం దొరబాబు అని ఆయన గతంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేశాడు గత వైసీపీ ప్రభుత్వంలో. ఆయన జనసేనలో చేరాడు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ దొరబాబు ఇద్దరు ఉన్నారు నాయకులు. వరం గారి పరిస్థితి ఏంటి అగమ్యకు వచ్చింది. ఇటు ఎమ్మెల్సీ అన్న ఇస్తారా అంటే అది ఇవ్వాల. రాబోయే రోజుల్లో ఏం చేయాలి అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పార్టీ మాట మీద పార్టీ నాయకుడి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతారా, లేక పక్క చూపులు చూసి వైసీపీలో చేరతారా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది వరం గారి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో వేచి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతానికి బుజ్జగిచ్చి 27లో ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం. 27లో వరకు వేచి చూస్తారా, లేకపోతే ఈరోజు తన దారి తను చూసుకుని వైసీపీ జెండా పట్టుకుంటారనేది వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.